కాకినాడలో కస్టమ్స్ అధికారులు సిబిఐ వలలో చిక్కుకున్నారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్లోని అవినీతిని ఏరివేసేందుకు సిబిఐ అధికారులు కస్టమ్స్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ మరికొంతమంది అధికారులను గుర్తించారు. పెద్ద ఎత్తున నగదుతో పాటు హోదా కలిగిన కస్టమ్స్ అధికారులను సిబిఐ అరెస్టు చేసిన ఘటన కలకలం రేపుతోంది. వియత్నాం నుండి పశువుల దానా పేరుతో జీడిపప్పును దిగుమతి చేసుకుని పన్ను ఎగ్గొట్టారనే విషయంపై 6 టీవీ వార్త ప్రసారం చేసింది. ఇదే కాకుండా పలువురి మౌఖిక ఫిర్యాదుల ఆధారంగా సిబిఐలోని అవినీతి నిరోధక విభాగం దృష్టి పెట్టడంతో శ్రీచంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ ప్రతినిధి భరత్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్, ఇతర అధికారుల నుండి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకుని వీరిని రిమాండ్కు తరలించారు. అయితే కస్టమ్స్ అధికారుల నుంచి సిబిఐ అధికారులు 22 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. ఇన్వెస్టిగేషన్ సిబిఐ యాంటీ కరప్షన్ అందులో ఉన్న అవినీతి నిరోధక శాఖ ఏసీబీ చేసిన మెరుపు దాడి పెద్ద కస్టమ్ డిపార్ట్మెంట్లోని పెద్ద తిమింగలాన్ని బయట తీసుకొచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం ఎంతో కలకలం రేపుతున్న ఈ కేసు వివరాలు పరికిస్తే మాత్రం కాకినాడలో అంటే కస్టమ్ విభాగం అంటే పోర్టు ఆధారంగా సెంట్రల్ కస్టమ్ అధికారులు చేస్తున్న భాగోతాలు, అవినీతి లీలలు ఏ విధంగా బయటపడ్డాయి ఎట్టే అర్థమవుతాయి. ప్రస్తుతానికైతే కనుక ఈ కేసు వివరాలు పక్కన పెడితే కనుక కాకినాడలో జరుగుతున్న కస్టమ్ తంతు చూస్తే కనుక భారీగా వసూలు పరువు జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి నెలవారీ మామూళ్ళు అంటే ఏదైతే విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలు ఉంటాయి, అలాగే దిగుమతి చేసే కంపెనీల నుంచి కస్టమ్ శాఖ ఏ విధంగా వసూలు చేస్తుందన్నది ఈ కేసు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇక్కడ కేసు పూర్వపరాలు పరిశీలిస్తే కనుక కాకినాడలోని కస్టమ్ శాఖ ఈ సూపరింటెండెంట్ శ్రీనివాసులు భారీ నగదు అంటే 3,18,000 రూపాయల నగదుతో పట్టుబడ్డారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ కూడా ఆయన కూడా 22 లక్షల రూపాయలతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుబడ్డారు. ఇది ఒక్కటే కాకుండా ఈ కస్టమ్ డిపార్ట్మెంట్లో ఉన్న సూపరింటెండెంట్లు 5 లక్షలు సుమారు దగ్గర నుంచి రికవరీ చేశారంటే దీన్ని బట్టి ఎంతమంది అధికారులు ఈ దారుణాల్లో చోటు చేసుకున్నారో అర్థమవుతుంది. దీనికంటే ముందుగా మన 6 టీవీలోనే 2 వారాల క్రితం వియత్నాం నుండి జీడిపప్పును పశువుల దానాగా దిగుమతి చేసుకొని సుంకం ఎగ్గొడుతున్నారనే వార్త కూడా మనం ప్రసారం చేసాం. ఇటువంటి పలు కోణాల నేపథ్యంలో సిబిఐ విశాఖపట్నంలో సిబిఐ కార్యాలయం వీరిపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా చంద్ర బల్క్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ అయిన పంతం భరత్ మోహన్ ఈయన దగ్గర నుంచి లంచం తీసుకుంటూ దొరికారు అన్న విషయం మీద సిబిఐ అధికారులు దృష్టి సారించారు. కాకినాడలోనే అరెస్ట్ చేసినట్టు చూపెడుతున్నప్పటికీ సిబిఐ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాత్రం వీళ్ళు ఏకంగా విశాఖపట్నంలోను హైదరాబాద్లోనూ అరెస్ట్ చేసినట్టు చూపెడుతున్నారు. ఈ వివరాలు గట్టిగా మనం ఒక్కసారి పరికిస్తే మాత్రం కాకినాడలోని కస్టమ్ కార్యాలయం ఉంది. పోర్టులో జరుగుతున్న లావాదేవీలపైనే అలా కాకుండా కాకినాడలోని అనేక సంస్థలపైన ఈ పారిశ్రామిక వాడలపై నుంచి వీళ్ళు నెలవారీ మామూలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో శ్రీనివాసులపై దృష్టి పెట్టారు. శ్రీనివాసులు 8 లక్షల రూపాయలు తీసుకున్నారని 5 లక్షలు అందులో 5 లక్షలు సుమారు 6 లక్షల రూపాయలు వివిధ సూపరింటెండెంట్లకు వివిధ ఉద్యోగస్తులకు అంటే కస్టమ్ డిపార్ట్మెంట్లోనే పంచిన తర్వాత ఆయన దగ్గర 2 లక్షలు ఉన్నాయని మరో వ్యక్తి దగ్గర 1,18,000 తీసుకుంటూ ఉండగా కాకినాడలోనే రెడ్ హ్యాండ్గా పట్టుకుంటూ తెలుస్తుంది. ఆయన వద్ద నుంచి 3,18,000 రూపాయలు సీజ్ చేశారు. అలాగే ఎవరైతే లంచం ఇచ్చారో ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఇది పక్కన పెడితే కనుక కస్టంలోని అధికారులు ఎవరైతే 5 లక్షల రూపాయలు పంచుకున్నారో వారిని కూడా అదుపులో తీసుకునే ప్రయత్నంలోనే అన్నోన్ పర్సన్ గా కేసు నమోదు చేశారు. అలాగే ఇది ఒక్కటే కాకుండా ఈ 22 లక్షలు అంటే కాకినాడలో ఉండే 2 అసిస్టెంట్ కమిషనర్లు ఉంటారు. అందులో ఒక అసిస్టెంట్ కమిషనర్ అయిన శ్రీనివాసుల దగ్గర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 22 లక్షల రూపాయలు నగదు పట్టుకున్నట్టుగా అధికారులు ఒక రాతపూర్వకంగా తెలియజేశారు. వీళ్ళందరినీ ఈ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వీళ్ళందరికీ రిమాండ్ విధించడం జరిగింది. వాస్తవానికి అయితే కనుక కస్టమ్ శాఖ అంటే దేశం రావాల్సిన సంపదను ఏ విధంగా రావాలో రానికుండా తమ జేబులు నింపుకుంటున్న ఈ అధికారులు తీర్చొస్తే మాత్రం ఇంత భారీ స్థాయిలో జీతాలు ఉన్న ఇంత దిగజారుతనానికి జారాలా అని చెప్పి చాలా మంది తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో భారీగా కాకినాడలోనే చాలా మటుకు ఇంకా చాలా మంది తిమింగలాలు ఉన్నాయని వీటిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. క్షుణ్ణంగా ఒకసారి అంటే వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళు నివాసిస్తున్న ప్రదేశాలు కానీ పరిశీలిస్తే ఈ కస్టమ్ శాఖలో ఉన్న తిమింగలాలు ఇట్టే బయటపడతాయి. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని, కాకినాడ.